హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న కార్ వచ్చేసి నిసాన్ మ్యాగ్నైట్. దీని లెంత్ వచ్చేసి 4 మీటర్స్లో 3994 mm ఉంటుంది. నెక్స్ట్ దీని విడ్త్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే 1758 ఉంటుంది విడ్త్. మీరు చూసుకోవచ్చు, ఈ విడ్త్ 1758 ఉంటుంది. ఈ లెంత్ వచ్చేసి స్టార్టింగ్ హెడ్ లైట్ దగ్గర నుంచి అక్కడ దాకా ఒక 3954 వస్తుంది. హైట్ వచ్చేసి 1572 ఉంటుంది. నా హైట్కి అయితే పెద్దగానే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ పేపర్ మీద కొలతలన్నీ చెప్పి వేస్ట్, కానీ నా హైట్ 5'11", నాకైతే ఎడిక్వేట్గానే అనిపిస్తూ ఉంటుంది. చూడండి, బూట్ స్పేస్ చెప్పాను 336 లీటర్స్ అని చెప్పి. నెక్స్ట్ వీల్ బేస్ వస్తాయి. ఈ వీల్ బేస్ చెప్పాలంటే ఫ్రంట్ టైర్ నుంచి ఈ బ్యాక్ టైర్ దాకా ఉన్న మధ్యలో లెంత్ చెప్పాలంటే 2500 mm ఉంటుంది. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ 205 mm ఉంటుంది. మీరు కరెక్ట్గా చూసుకోవచ్చు, 205 mm ఉంటుంది. ఈ సిటీ కండిషన్స్కి లేదు, మనం ఎక్కడ తిరగాలనుకున్నా ఏం తిరగాలనుకున్నా సూపర్ అనిపిస్తూ ఉంటుంది మనకి. అందుకోసం అయితే చాలా బెస్ట్, ఈ వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది ఈ కార్ అయితే. అందుకోసం నేనైతే చెప్పగలను. ఫస్ట్ స్టార్టింగ్ నేను చెప్పబోయేది హార్ట్ ఆఫ్ ది కార్ గురించి. దట్ ఈస్ బేసికల్లీ ఇంజిన్ ఆఫ్ ది కార్. దిస్ ఈజ్ 1 లీటర్ 3 సిలిండర్ నాన్ టర్బో ఇంజిన్. బేసికల్లీ నిసాన్ మ్యాగ్నెట్లో 2 టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ ఉంటాయి. ఒకటి నాన్ టర్బో, రెండోది టర్బో. ఇట్ ఈస్ క్వైట్ ఎనఫ్. నాన్ టర్బో అనేది క్వైట్ ఎనఫ్ సిటీ డ్రైవ్కి. 20 to 23 హైవేలో మైలేజ్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం రేర్ సీట్ కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. నాకు తెలిసి ఈ సెగ్మెంట్లో దీని అంత స్పేషియస్గా ఏ వెహికల్ ఉండదు. నా హైట్ 5'11", నాకైతే డీసెంట్ హెడ్ రూమ్ ఉంది, డీసెంట్ నీ రూమ్ ఉంది. ఇది నా డ్రైవింగ్ సీట్కి అడ్జస్ట్ అయ్యి ఉంది, ఫ్రంట్ సీట్ నా డ్రైవింగ్ పోస్చర్కి. అయినా నాకు బాగానే అనిపిస్తుంది. థై సపోర్ట్ బాగుంది. ముగ్గురు ఈజీగా కంఫర్ట్గా కూర్చొని వెళ్ళచ్చు దీంట్లో అయితే, ఏ బాధ ఉండదు. ఎందుకంటే మధ్యలో హంప్ లేదు ఈ వెహికల్కి. హంప్ చాలా చిన్నది, ముగ్గురు డీసెంట్గా వెళ్ళిపోవచ్చు. దీని ఫేస్ లిఫ్ట్ మోడల్లో అయితే మధ్యలో ఆమ్రెస్ట్ కూడా వచ్చింది. దీనికి ఆమ్రెస్ట్ లేదు, ఇది ఆ ప్రీవియస్ మోడల్ కాబట్టి. నెక్స్ట్ ఈ సీట్ కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. డోర్స్ అయితే అరౌండ్ 70 degrees పైన ఓపెన్ అవుతాయి. వెళ్ళడానికి, ఎక్కడానికి, దిగడానికి అయితే ఈజీగా ఉండేది, కంఫర్ట్గా ఉండింది ఈ వెహికల్లో. 4-way అడ్జస్టబుల్, ఫ్రంట్ బ్యాక్ రిక్లైన్, అంతే. ఇంకంతకుమించి ఏం లేవు. మొబైల్ హోల్డర్ ఉంది, ఇక్కడ పెట్టుకోవచ్చు మొబైల్. డీసెంట్ స్పేస్ ఉంది దీనికి. 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. ఇక్కడ మ్యాగజైన్ హోల్డర్. 4 డోర్స్కి 4 బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇంకా గ్లవ్ బాక్స్ గురించి చెప్పుకోవాలంటే డీసెంట్ ఎనఫ్. ఈ చాలా బాగుంది గ్లవ్ బాక్స్. పెద్దదే ఇచ్చాడు. ఇంకా నెక్స్ట్ దీంట్లో ఉన్న మేజర్ ప్లస్ పాయింట్ గురించి చెప్పాలంటే ఇందులో R16 వీల్స్ ఇచ్చాడు. మనం మారుతిలో 8లో చూసుకున్నా సరే 16 ఇంచ్ టైర్ అయితే అవడు. దీంట్లో మనం ఆ ప్రైస్కి 16 ఇంచ్ టైర్ వస్తున్నాడు అంటే చాలా బెస్ట్. C8 R16 195/60 ఇచ్చాడు. చాలా పెద్దగా అనిపిస్తూ ఉంటుంది, బల్కీ ఫీల్గా. వెహికల్కి చిన్న టైర్లు అయితే చాలా దరిద్రంగా ఉంటుంది, అందుకోసం వాడు 16 ఇంచ్ టైర్ ఇచ్చినట్టున్నాడు. నెక్స్ట్ డ్రైవింగ్ సీట్ కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. దీనికి పవర్ విండో కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చాడు. పవర్ విండోస్ లాక్ ఆఫ్. ఇది పియానో బ్లాక్ కాదు, కానీ 1 టైప్ ఆఫ్ బ్లాక్ ఫినిష్లో ఇచ్చాడు. హార్డ్ ప్లాస్టిక్ మొత్తం, కానీ 1 టైప్ ఇక్కడ ఏంటంటే లెదర్ ఫినిష్లా ఉంది. అది సాఫ్ట్ టచ్ ఇచ్చాడు ఇక్కడ, డ్రైవర్కి కంఫర్ట్ ఉండడానికి, ఎల్బో పెట్టుకోవడానికి బాగుంది. స్టీరింగ్ బాగుంటుంది, చాలా లైట్గా ఉంటుంది. నేను అరౌండ్ 5300 కిలోమీటర్లు, 5400 తిరిగా. కనబడుతుంది కదా మీకు, 5300 కిలోమీటర్స్ దాకా తిరిగా నేనైతే చెప్తున్నా, మనం పెట్టిన ప్రతి రూపాయికి పైసా వసూలు కార్లా అనిపిస్తుంది ఇది. నెక్స్ట్ ఇంకా మనం ఆడుకోవాలంటే ఇదైతే ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్ నేను వేయించుకున్నాను. వైర్లెస్ హ్యాండ్రాయిడ్ ఆటో, యాపిల్ కాల్ ప్లే, రివర్స్ క్యామ్ అన్నీ ఉన్నాయి దీంట్లో ఫీచర్స్. ఇంకా నెక్స్ట్ నేను వేయించింది ఏంటంటే దీంట్లో స్పీకర్స్ కూడా ఏమీ రావు. నేను ఆ స్పీకర్స్ అన్ని ఆఫ్టర్ మార్కెట్ ఇన్స్టాల్ చేయించుకున్నాను. ఆ స్పీకర్స్ కూడా ఏమి వేయించానంటే JBL విత్ ట్విటర్స్ వేయించుకున్నాను. అందుకే కొద్దిగా సౌండ్ క్వాలిటీ బాగా ఉంటుందని చెప్పి అవి వేయించుకున్నాను. ఇందులో 2 టైప్స్ ఆఫ్ గేర్ ఆప్షన్స్ ఉంటాయి, గేర్ బాక్స్ ఆప్షన్స్. ఇది ఫస్ట్ది మాన్యువల్, సెకండ్ది CVT ఆప్షన్స్ కూడా ఉంటాయి. దీని ఇన్ఫోటైన్మెంట్ గురించి చెప్పుకోవాలనుకుంటే చిన్నగా మధ్యలో అయితే ఆ సైడ్ ఈ సైడ్ మొత్తం అంతా డిజిటలే ఇచ్చాడు.
దీంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. టీపీఎంఎస్ కూడా ఉంటుంది, ఇన్బిల్టే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది, డిస్టెన్స్ టు ఎంటీ చూపిస్తుంది, ట్రిప్ నావిగేషన్స్, దాని తర్వాత ఇన్స్టెంట్ అన్నీ ఉన్నాయి దీంట్లో. చెప్పుకోదగ్గట్టు యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ అన్నీ చూపిస్తుంది. టీపీఎంఎస్ ఉంది, ట్రిప్ ఏ, ట్రిప్ బి, డిస్టెన్స్ టు ఎంటీ, రేంజ్ కూడా చూపిస్తుంది. ఎంఐడి క్లస్టర్ అయితే బాగుంటుంది, చిన్నగా క్యూట్గా అయితే బాగానే ఉంది. దీనికి ఒక టికెట్ హోల్డర్ కూడా ఇచ్చాడు, బాగానే ఉంది. సన్షీడ్ ఎక్స్టెండెడ్ ఏమో అవ్వదు కానీ బాగానే ఉంది, ఓకే. అదే మనం కో ప్యాసింజర్ సైడ్ చూసుకుంటే మిర్రర్ ఉంది, బాగానే ఇచ్చాడు. నెక్స్ట్ మిర్రర్ చూసుకోవడానికి ఎక్స్టెండ్ ఏం కాదు కానీ డీసెంట్ ఎనఫ్. ఎవరి కాళ్ళకి లీడింగ్ ర్యామ్స్, ఎల్ఈడి ఏం కాదు, నార్మల్ బల్బ్సే. ఎవరి కాళ్ళకి సపరేట్గా ఇచ్చాడు. నెక్స్ట్ ఏమో మధ్యలో బటన్ అందరికి కల్పించాడు. అలాగే రివర్స్ బ్యాక్ సీట్లో కూడా ఉంటుంది, ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి అన్ని బల్బ్స్ ఇచ్చాడు. దాని తర్వాత ప్రతి ప్యాసింజర్కి కూడా గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరికి, 4 సైడ్స్. బ్యాక్ సైడ్ ఏంటంటే ఇంకా ప్లస్ మనకి దానికి కోట్ హుక్ కూడా ఇచ్చాడు, మనం చూసుకోవచ్చు. దీనికి కోట్ హుక్ కూడా ఉంటుంది, బాగుంటుంది. ఎప్పుడైనా మనం అఫీషియల్గా వెళ్ళాలన్నా సరే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్కి ఇక్కడ ఇచ్చాడు. దాని తర్వాత హెడ్ లైట్ లెవెల్ అడ్జస్ట్మెంట్ అప్ డౌన్కి ఇక్కడ ఇచ్చాడు. దాని తర్వాత చూసుకుంటే హెడ్ లైట్స్ ఆన్ ఆఫ్, సైడ్ లైట్స్, ఇక్కడేమో వైపర్ కంట్రోల్స్ అన్ని ఇటువైపు ఇచ్చాడు మ్యాక్సిమం అన్ని. నెక్స్ట్ ఈ కార్కి డిఫరెంట్గా ఉండేది ఏంటంటే అందరూ బూట్కి మనం కింద ఓపెన్ చేస్తాం కదా, బూట్ ఓపెన్ చేయాలంటే దీనికైతే సపరేట్గా ఇక్కడ ఉంటుంది స్విచ్. బూట్ అన్లాక్ చేయాలన్నా లాక్ చేయాలన్నా ఇక్కడి నుంచి లాక్ చేయాలి. నెక్స్ట్ దీని గురించి మాట్లాడుకోవాలనుకుంటే దీంట్లో ఉన్న ఏసీ ఎంత చిల్డ్ వచ్చింది అంటే, ఇప్పుడు ఒకటిలో ఉంది, 1లో ఉన్నా సరే లోపల ఫుల్ కూల్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మిడ్ నైట్ టైం వెళ్ళామంటే మనం హీటర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఆటోమేటిక్ ఏసీ కాదు, నార్మల్ ఏసీ అయితే ఉంది, మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి మనం. కానీ వర్త్ ఆ ఏసీ అయితే చిల్లుగా అనిపిస్తూ ఉంటుంది. మారుతి ఏసీస్తో కంపేర్ చేసుకోవచ్చు. మారుతిలో ఏమాత్రం అయితే చిల్లింగ్ అనిపిస్తూ ఉంటుందో మనకి ఈ నిసాన్ మ్యాగ్నెట్లో కూడా అంతే చిల్లింగ్ అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత ఇది ఎక్స్ఎమ్, దీని తర్వాత వేరియంట్ గీజా ఎడిషన్ ఉంటుంది ఎక్స్ఎమ్లోనే. దాంట్లో మనకి కొన్ని ఫీచర్స్ యాడ్ అవుతాయి కానీ అవి మనకి అంత వద్దు, వాల్యూ ఫర్ మనీ అనిపించలేదు. అందుకోసమే నేను తీసుకోవడం జరిగింది. ఆఫ్టర్ మార్కెట్ ఇవి ఆ స్పీకర్స్, ట్విటర్స్ అన్నీ వేయించుకున్నా. నాకైతే వాల్యూ ఫర్ మనీ అనిపించింది, పెట్టిన ప్రతి రూపాయికి పైసా వసూలు అనిపించింది ఈ కార్ అయితే. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది గేర్ గురించి. 5 స్పీడ్ గేర్ బాక్స్, గేర్లో ఎటువంటి ల్యాగ్ అనిపించదు, బటరీ స్మూత్ వెళ్ళిపోయింది గేర్, ఎమ్మటే వేసినమ్మటే వెళ్ళిద్ది. కాకపోతే దీనికి ఉన్న నెగిటివ్ ఏంటంటే ఇప్పుడు మనం దీనికి ఆమ్రెస్ట్ లేదు, ఆమ్రెస్ట్ లేకపోవడం వల్ల నేను మ్యాక్సిమం ఎక్కువ టైం నేను కొద్దిగా ఇలా వేలు దీని మీద పెడతా, అప్పుడు నాకు లిటిల్ వైబ్రేషన్ అనిపిస్తూ ఉంటుంది. సెకండ్, థర్డ్, ఫోర్త్ కన్వర్ట్ చేసినప్పుడు గేర్ మీద అలా చెయ్యి ఉంచితే మనకి చిన్న వైబ్రేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఎక్కువ అనిపించదు కానీ మన కార్లోనే కదా, అది ప్రతి కార్లో ఉంది. ఐ మీన్ ప్రతి నిసాన్ మ్యాగ్నెట్లో ఉంది ఆ వేరియేషన్, ఆ వైబ్రేషన్ అనేది. కొద్దిగా చెక్ చేసుకోవచ్చు మీరు ఎవరైనా తీసుకోవాలనుకున్నా సరే. వన్ లాస్ట్ థింగ్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సోకాల్ రివ్యూవర్స్ అందరూ కార్ వాడుతున్నారో లేదో తెలియదు కానీ నిసాన్ మ్యాగ్నెట్ని నేను వాడి చెప్తున్నా. 5300 కిలోమీటర్లు తిరిగా, నా టాప్ స్పీడ్ 147 వెళ్ళాను దీంట్లో. నేను